వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ అవర్ కంటిన్యూషన్ క్లాస్. మరి కంటిన్యూషన్లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఎవ్రీ టైం లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ని మనం చూస్తే ప్రతిసారి కంపల్సరీ ఒక ప్రాబ్లం వస్తుంది. అదే మనకి స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఖచ్చితంగా రెసిస్టెన్స్ని కనుక్కునే విధానం, ముఖ్యంగా తెలియని రెసిస్టెన్స్ని కనుక్కునేటువంటి విధానాల్లో ఒక ఇంపార్టెంట్ విధానమే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఈ స్టార్ డెల్టా టు స్టార్ ఎప్పుడు ఉపయోగించాలి, మనం ఎప్పుడు వాడుతుంటాము? వాస్తవానికి తెలియని రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఓమ్స్ లా ద్వారా కనుక్కోవచ్చు, లేదు అంటే కిర్చాఫ్ లాస్ని యూజ్ చేయొచ్చు, లేదు అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు కిర్చాఫ్ లాస్ని, ఓమ్స్ లాని, వీట్స్టోన్ బ్రిడ్జ్ని వీటినేటిని ఉపయోగించినా కానీ మనం తెలియని రెసిస్టెన్స్ని కనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక సంక్లిష్టమైనటువంటి నెట్వర్క్స్, కాంప్లెక్స్ నెట్వర్క్స్ మనం తీసుకున్నప్పుడు వాటిలలో నెంబర్ ఆఫ్ కిర్చాఫ్ ఈక్వేషన్స్ వస్తాయి. కిర్చాఫ్ వోల్టేజ్ కానీ, కిర్చాఫ్ కరెంట్ కానీ, ఈ రెండు లాస్కు సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ కిర్చాఫ్ ఈక్వేషన్స్ వస్తుంటాయి. అలాంటి కిర్చాఫ్ ఈక్వేషన్స్ని మనం సాధించలేనటువంటి సిచ్యువేషన్లో, అంటే ఒక కాంప్లెక్స్ నెట్వర్క్స్, ఒక సంక్లిష్టమైనటువంటి నెట్వర్క్స్ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనము తెలియని రెసిస్టెన్స్ని కనుక్కోలేని సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి విధానమే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ లేదా డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకొని మనం అప్పుడు తెలియని రెసిస్టెన్స్ని కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ద అన్నోన్ రెసిస్టెన్స్ హౌ కెన్ యూ నోన్ బై ది హెల్ప్ ఆఫ్ ది స్టార్ టు డెల్టా కన్వర్షన్ ఆర్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకొని మనం అన్నోన్ రెసిస్టెన్స్ని కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. ముందుగా మనం స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ ఎట్లా ఉంటుంది, ఈ డెల్టా టు స్టార్ అయినా స్టార్ టు డెల్టా అయినా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎట్లా తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్టార్ టు డెల్టా, దీంట్లో మనం స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, స్టార్లో ఉన్నదాన్ని డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లోకి మార్చుకోవటం ఎట్లా, అంటే స్టార్ కనెక్షన్లో ఉన్న రెసిస్టర్స్ని డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు వాటి వాల్యూస్ ఎట్లా చేంజ్ అవుతాయి, అంటే వాటి యొక్క రెసిస్టెన్స్ని ఎట్లా, దానికి సమానమైన రెసిస్టెన్స్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకునేటువంటి విధానంలో స్టార్ డెల్టా కన్వర్షన్. స్టార్ డెల్టా కన్వర్షన్ అయినా డెల్టా స్టార్ కన్వర్షన్ ఒకటి కామన్గా ఉంటుంది. అదేంటంటే 3 రెసిస్టర్స్ని యూజ్ చేస్తాం. ఖచ్చితంగా ఇందులో వాడేయండి అంటే 3 రెసిస్టర్స్ని మనం తీసుకుంటాం. అంటే ఈ పద్ధతిలో మనం ప్రధానంగా 3 రెసిస్టర్స్, అవి ఏమనుకోవచ్చు 3 రెసిస్టర్స్ అంటే ఆర్ఏ రెసిస్టర్ అని, లేదా ఆర్బి రెసిస్టర్ అని, లేదా ఆర్సి రెసిస్టర్ అని మనం అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఇలా కూడా అనుకోవచ్చు, ఇట్లా అనుకోవాలని వస్తే అలా ఏం లేదు, R1 రెసిస్టర్ అని, R2 రెసిస్టర్ అని, లేదా R3 రెసిస్టర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా స్టార్ టు డెల్టా కన్వర్షన్లో మనం ముందుగా నేర్చుకోవాల్సిన ఫస్ట్ అంశం ఏంటంటే దెర్ ఆర్ 3 రెసిస్టర్స్. మనం యూజ్ చేసేది అక్కడ 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ 3 రెసిస్టర్స్ని ఆర్ఏ లేదా ఆర్బి, ఆర్సి అయినా అనుకోవచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ 3 టెర్మినల్స్. మనకి ఇక్కడ వాడేయండి అంటే 3 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 3 టెర్మినల్స్ సంబంధించినటువంటి రెసిస్టర్స్ని ఆర్ఏ లేదా ఆర్బి, ఆర్సి, లేదా కొన్నిసార్లు 1, 2, 3లలో కూడా ఇస్తుంది టెర్మినల్స్ మనకి. ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, థర్డ్ టెర్మినల్. కాబట్టి R1 ఫస్ట్ టెర్మినల్లో ఉన్న రెసిస్టెన్స్ని R1 అని, సెకండ్ టెర్మినల్లో ఉన్న రెసిస్టెన్స్ని R2 అని, థర్డ్ టెర్మినల్లో ఉన్న రెసిస్టెన్స్ని R3 అని ఇట్లా తీసుకుంటాం అన్నట్టు. కాబట్టి ఇక్కడ కన్వర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టార్ టు డెల్టా కన్వర్షన్లో 3 రెసిస్టర్స్ ఫస్ట్ మనకి ఏ కనెక్షన్లో ఉంటాయంటే స్టార్లో ఉంటాయి. మనకి ఈ కన్వర్షన్లో స్టార్లో నుంచి డెల్టాలోకి వెళ్తున్నాం కాబట్టి దీంట్లో మనకి ఇచ్చిన 3 రెసిస్టర్లు ఎలా ఉంటాయి అని అంటే స్టార్లో ఉంటాయి. అంటే వీ నో వెరీ వెల్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ స్టార్. అంటే స్టార్ కనెక్షన్లో ఉన్న ఈ 3 రెసిస్టర్స్ వాల్యూస్ మనకు తెలిసే ఉంటాయి. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మనం స్టార్లో నుంచి డెల్టా కన్వర్ట్ అవుతుందంటే అర్థం ఏంటి అని అంటే స్టార్ వాల్యూస్ నీకు తెలుసు, కానీ డెల్టా వాల్యూస్ కనుక్కోవాలి. కన్ఫ్యూజ్ అవ్వదు, చాలామంది కన్ఫ్యూజన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఏ వాల్యూస్ తెలుస్తాయి, స్టార్లో తెలుస్తాయా డెల్టా తెలుస్తాయా అంటే అసలు ఏం ట్రాన్స్ఫర్మేషన్ అడిగిండు ఫస్ట్ అది చూసుకోవాలి. ఫస్ట్ స్టార్లో నుంచి డెల్టా కన్వర్ట్ చేయమన్నాడు. స్టార్లో నుంచి డెల్టా కన్వర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర స్టార్ వాల్యూస్ తెలిసి ఉంటాయి. అంటే స్టార్ వాల్యూస్లో స్టార్ కనెక్షన్లో ఉన్న వాల్యూస్ అనేవి
మనకు తెలుసు. అంటే దాని అర్థం ఆర్ఏ వాల్యూ, ఆర్బి వాల్యూ, ఆర్సి వాల్యూ లేదా R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూస్ అనేవి మనకు తెలిసి ఉంటాయి కంపల్సరీ స్టార్ కన్వెన్షన్. మరి ఇలా స్టార్ కన్వెన్షన్ నుంచి మనం డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు దానికి సమానమైనటువంటి రెసిస్టెన్స్ వాల్యూస్ ఎట్లా రాసుకోవాలి అనేది ముందుగా మనకి అసలు ఆ కన్వర్షన్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తెలిస్తే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. చూడొచ్చు ఇక్కడ స్టార్ కనెక్షన్ ఎలా ఉంటుంది. బేసికల్లీ ఇది టెర్మినల్ అనుకుందాం. దేర్ ఆర్ 3 రెసిస్టర్స్. ఇది జంక్షన్. దిస్ ద పాయింట్ ఆఫ్ జంక్షన్. 3 రెసిస్టర్స్ కలిసేటువంటి జంక్షన్ ఇది. దిస్ ఈజ్ ద 1 టెర్మినల్. ఇట్స్ 1 టెర్మినల్. సో టెర్మినల్స్. ఈ జంక్షన్కి 3 రెసిస్టర్స్ అనేవి మనకు ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్ స్టార్ కనెక్షన్ ఆర్ స్టార్ ట్రాన్స్ఫర్ కనెక్షన్ అంటాం. దీన్ని స్టార్ కనెక్షన్లో ఉన్నాయన్నాం. ఈ 3 రెసిస్టర్స్. అఫ్కోర్స్ ఇక్కడ ఈ టెర్మినల్ని నేను ఏ అనే టెర్మినల్ అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఇది బి టెర్మినల్ అని నేను అనుకుంటున్నాను. ఇది సి టెర్మినల్ అని అనుకుంటున్నాను. ఇలా ఉంటే దీన్ని మనం స్టార్ అంటాం లేదా టీ అంటాం. స్టార్ కన్వర్షన్కి మరొక పేరు ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది టీ టు డెల్టా అని కూడా అంటాం. టీ షేప్లో ఉంటుంది. దీన్ని ఇలా రాస్తే టీ షేప్లోకి వస్తుంది. ఎట్లానో చూడండి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇది టీ, ఇది ఒకటే. అందుకని దీన్ని టీ షేప్ కూడా తీసుకుంటాం. టీ ట్రాన్స్ఫర్మేషన్, టీ కనెక్షన్ అని కూడా అంటాం. టీ కనెక్షన్ అన్నా స్టార్ కనెక్షన్ అన్నా రెండు ఒకటే. సో అది ఇంపార్టెంట్ అంశం. ఇది బేసికల్లీ మనం ఇక్కడ తీసుకున్నటువంటి కన్ఫర్మేషన్స్. ఇప్పుడు చూద్దాం. ఇది స్టార్లో ఉంది. మరి వీటి రెసిస్టర్స్ ఏమనుకున్నావు? నువ్వు ఏబిసిడీలు తీసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిస్టర్ ఏమవుతుంది? ఏ టెర్మినల్ యొక్క రెసిస్టర్ పేరు? సో మనం ఏం తీసుకోవచ్చు? ఏ టెర్మినల్ యొక్క రెసిస్టర్ పేరు ఆర్ఏ. ఏ టెర్మినల్ యొక్క రెసిస్టర్ పేరు ఆర్ఏ. బి టెర్మినల్ కనెక్ట్ అయి ఉన్న రెసిస్టర్ పేరు ఆర్బి. ఈ వాల్యూ మనకి ఆర్బి అవుతుంది. సి టెర్మినల్ కలిసి ఉన్నటువంటిది ఏంటంటే ఆర్సి. దిస్ ఈజ్ ద స్టార్ కనెక్షన్. దీన్ని మనం స్టార్ కనెక్షన్ అంటాం. ఇప్పుడు నేను ఏమంటా అంటే స్టార్ కనెక్షన్ని డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తే, డెల్టాలోకి మారిస్తే సో మరి ఎలా ఉంటుంది ముందైతే? సో ఇది ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. దీనికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ టెర్మినల్ 1 అనుకుంటే ఏమవుతుంది? ఇది R1 అవుతుంది. ఇది టెర్మినల్ 2 అనుకుంటే ఏమవుతుంది? ఇది R2 అవుతుంది. ఈ టెర్మినల్ 3 అనుకుంటే ఏమైంది? ఇది R3 అవుతుంది. జస్ట్ చిన్న చేంజ్ అన్నట్టు. సో దీన్ని నేను ఐ వాంట్ టు కన్వర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది డెల్టా. దీన్ని నేను డెల్టాలోకి కన్వర్ట్ చేస్తున్నాను. మరి డెల్టాలోకి మారితే ఎలా వస్తుంది? డెల్టా అంటే మనందరికీ తెలుసు. డెల్టా ఇస్ ద ట్రయాంగిల్ షేప్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా. మనకు తెలిసినటువంటిది. డెల్టా అంటే ఇక్కడ ఏం లేదు. ట్రయాంగిల్ షేప్లో ఉంటే డెల్టా. స్టార్ అంటే ఇలా ఉంటే స్టార్, ఇలా ఉంటే స్టార్ అంటే అలా ఉంటే డెల్టా అంటాం. సో ఈ రెసిస్టర్స్ నేను డెల్టాలోకి మారుస్తున్నా. ఎట్లనో చూడు. ఫస్ట్ అయితే ఇది టెర్మినల్, ఫస్ట్ టెర్మినల్ తీసుకుంటున్నాను. ఇదొక రెసిస్టర్, ఇదొక టెర్మినల్. ఏంటి అనేది చెప్తాను. ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఇలా ఈ ట్రాన్స్ఫార్మ్ అయితే దీన్ని డెల్టా ట్రాన్స్ఫార్మ్ అంటాం. డెల్టాలోకి వచ్చినాయి ఆర్ఏ, ఆర్బి, ఆర్సీలు. ఎలా మార్చాం? ఈ స్టార్లో నుంచి డెల్టాలోకి మార్చాం. మరి ఎట్లా సార్ ఇది ఐడెంటిఫికేషన్ ఎట్లా స్టార్లోకి వచ్చింది ఎట్లా చూసుకోవాలంటే ఫస్ట్ టెర్మినల్స్ను సింపుల్గా నేను కొంచెం లాంగ్ బిక్స్ ఉన్నాయి. ఇది టెర్మినల్ నెంబర్ ఏ టెర్మినల్ అనుకుంటాం. ఇది టెర్మినల్ ఏ. సింపుల్గా ఇది టెర్మినల్ ఏ అనుకుందాం. అండ్ నథింగ్ బట్ ఇది కూడా ఏ అనే అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఏ టెర్మినల్. నెక్స్ట్ ఇది బి టెర్మినల్. అంటే ఇటు బి తీసుకున్నాం కాబట్టి టెర్మినల్ ఇటు బి ఉండాలి. ఒకవేళ బి ఇటు తీసుకుంటే ఇటు ఉండాలి. మళ్ళీ కన్ఫ్యూజన్, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది బి టెర్మినల్ అనుకుందాం. ఇది టెర్మినల్ బి. నెక్స్ట్ సి టెర్మినల్, టెర్మినల్ సి, టెర్మినల్ సి. ఇది డెల్టా. ఇలా ఉంటే దీన్ని మనం డెల్టా అనుకుంటాం సింపుల్గా. ఎందుకు అలా గీయాల్సి వచ్చింది అని అంటే నేను ఏబి మధ్యలో చెప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు. సో ఇలా తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం. ఈ స్టార్ కన్వర్షన్ని నేను డెల్టాలోకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆర్ఏకి సమానమైన డెల్టా రెసిస్టెన్స్ ఏంటిది, ఆర్బికి సమానమైన డెల్టా రెసిస్టెన్స్ ఏంటిది, ఆర్సికి సమానమైన డెల్టా రెసిస్టెన్స్ ఏంటిది అంటే
వైల్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ది స్టార్ కనెక్షన్ టు ది డెల్టా కనెక్షన్. ఒక స్టార్ కనెక్షన్లోకి డెల్టాలోకి మారుస్తున్నప్పుడు వాటికి సమానమైన రెసిస్టెన్స్ ఏమవుతాయి అంటే ఆర్ఏకి సమానమైన రెసిస్టెన్స్ ఏంటిది, ఇందులో ఆర్ఏకి సమానమైన రెసిస్టెన్స్ ఏంటిది అని అంటే ఏకి బికి మధ్యలో ఉన్నది అవుతుంది. ఏ టెర్మినల్కి బి టెర్మినల్కి మధ్యలో ఏమున్నాయి, ఏ టెర్మినల్కి బి టెర్మినల్ మధ్యలో ఆర్ఏ ఆర్బి ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏ టెర్మినల్కి బి టెర్మినల్కి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఆర్ఏబి అవుతుంది. ఎలా రాస్తాను చూడండి, ఆర్ఏబి అంటే ఏ టెర్మినల్కి బి టెర్మినల్కి, ఈ రెండు టెర్మినల్స్కి మధ్యలో ఆర్ఏ ఉంది, ఆర్బి ఉంది. అంటే ఇక్కడ ఆర్ఏకి సమానమైన రెసిస్టెన్స్ ఏంటంటే ఆర్ఏబి. అంటే డెల్టాలోకి మారినప్పుడు ఈజ్ నథింగ్ బట్ ఆర్ఏ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఆర్ఏబిగా మార్చాం. ఆర్ఏ కాస్త ఎలా మారిపోయింది, ఆర్ఏబిగా మారిపోయింది. అంటే స్టార్ కనెక్షన్ని డెల్టాలోకి మార్చినప్పుడు స్టార్ కనెక్షన్కు సమానమైన డెల్టా రెసిస్టర్స్ ఏమవుతున్నాయి అంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్బి అవుతుంది. అంటే ఇక్కడ ఆర్ఏబి అవుతుంది, ఏకి బికి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఆర్బి కావాలి. ఆర్ఏ రాస్తాను అయిపోయింది. మరి ఆర్బి ఏ టెర్మినల్ చూడండి, బి టెర్మినల్కి సి టెర్మినల్కి అంటే బి టెర్మినల్కి సి టెర్మినల్కి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఏ టెర్మినల్కి బి టెర్మినల్కి ఉన్నదేమో ఆర్ఏబి అవుతుంది. ఈజ్ నథింగ్ బట్ ఆర్ఏ అవుతుంది, ఆర్ఏ వాల్యూ. అంటే దీంట్లో ఆర్ఏకి దీంట్లో ఏబికి మధ్యలో ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్లో ఉన్నటువంటి ఏ రెసిస్టెన్స్ యొక్క సమానమైన విలువ డెల్టాలో ఉన్న ఏబి టెర్మినల్స్ మధ్యలో ఉన్న విలువకి సమానము. ఇంకంతకుమించి ఇక్కడ ఎక్కువగా అవసరం లేదు. సేమ్ స్టార్లో ఉన్న ఆర్బికి సమానమైన విలువ ఏమైందంటే బి టెర్మినల్కి సి టెర్మినల్కి మధ్యలో ఉన్నది అవుతుంది. అంటే ఇదేంటిది ఆర్ బితో స్టార్ట్ అయింది కాబట్టి బి ఎండ్ అవుతుంది సి, బీసీ అవుతుంది సింపుల్గా. మరి ఆర్సీ ఏమవుతుంది, ఆర్సీకి ఏ టెర్మినల్ మధ్యలో ఉంది, ఏ టెర్మినల్కి సి టెర్మినల్కి మధ్యలో ఉంది. కాబట్టి ఏ టెర్మినల్కి సి టెర్మినల్కి, కాబట్టి దీన్ని మనం ఆర్సిఏ లేదా ఆర్ఏసి ఇది రాసుకున్న ఒకటే. అంటే ఆర్ఏ వాల్యూ ఏబి టెర్మినల్స్ మధ్యలో, ఆర్బి వాల్యూ బీసీ టెర్మినల్స్ మధ్యలో, ఆర్సి వాల్యూ సిఏ టెర్మినల్స్ మధ్యలో సమానమైన రెసిస్టెన్స్ విలువలను కలిగి ఉంటుంది. ఇది మనం రాయగలిగినాం. ఇప్పుడు ఐ వాంట్ ఆర్ఏబి. నేనేమంటున్నా అంటే వీ నో వెరీ వెల్ స్టార్ కనెక్షన్లో ఉన్న విలువ తెలుస్తుంది మనకి, ఆర్ఏ విలువ తెలుస్తుంది, ఆర్బి విలువ తెలుస్తుంది, ఆర్సి విలువ తెలుస్తుంది. మరి వాట్ అబౌట్ ఆర్ఏబి, మరి ఆర్ఏబి అంటే ఎంత, ఎట్లా రాయాలి? ఆర్ఏబి రాయడం అంటే సింపుల్. ఇక్కడ ఎట్లా చూద్దాం. ఆర్ఏబి కావాలి నాకు, దాని వాల్యూ ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఆర్ఏబి అని అంటే ఏకి బికి టెర్మినల్స్కి మధ్యలో ఉన్నటువంటి వాటి మొత్తము. అంటే ఏకి బికి మధ్యలో ఉన్న ఏంటి, ఆర్ఏ ఉంది, ఆర్బి ఉంది. అంటే ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నవి కూడా రావచ్చు. ఫస్ట్ ఈ ఏ దీన్ని విడదీరాయి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఫస్ట్ ఏం చేసిన రెండింటిని మొత్తం చేసిన, మళ్ళీ ఏం చేయాలి రెండింటిని ఇంటూ చేయి. ఆర్ఏబి అంటే ఏంది, ఇప్పుడు ఆర్ఏబి అంటే ఏకి బికి టెర్మినల్స్ మధ్యలో ఉన్న ఆర్ఏ ప్లస్ ఆర్బి చేసిన, మళ్ళీ ఏం చేయాలి ఆర్ఏ ఇంటూ ఆర్బి చేయి. అంటే ఒకసారి మొత్తం చేయి, ఒకసారి ఇంటూ చేయి. అంటే ఏమవుతుంది ఆర్ఏ ఇంటూ ఆర్బి. ఈ రెండింటిని ఏం చేయండి అంటే అపోజిట్ టెర్మినల్ తోటి భాగించేయి. అంటే ఆర్ఏకి ఆర్బికి అపోజిట్ అగైనెస్ట్ టెర్మినల్ ఏమవుతుంది ఆర్సీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఏబీలో లేనిది ఏమవుతుంది సీనే కదా, కాబట్టి ఆర్సీ. ఇది మనకి ఏబీ వాల్యూ. అంటే దీని వాల్యూ ఎంత అని అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి బై ఆర్సి. ఇదే దీని వాల్యూ. ఎందుకంటే నీకు ఆర్ఏ వాల్యూ తెలిసి ఉంటుంది, ఆర్బి వాల్యూ తెలిసి ఉంటుంది, ఆర్సి వాల్యూ తెలిసి ఉంటుంది. ఆ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడే మనకి ఆర్ఏబి వాల్యూ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆర్ఏ వాల్యూ. సో దీని నుంచి మనం ఆర్బీసీ వాల్యూ ఎట్లా కనుక్కోవచ్చు. డెల్టా టెర్మినల్లో సెకండ్ వాల్యూ ఆర్బీసీ. బీసీలో ఏమేమి ఉన్నాయి, బి టెర్మినల్ సి టెర్మినల్ మధ్య ఉన్న రెసిస్టర్ చూడాలి. అప్పుడు
బి టెర్మినల్కి సి టెర్మినల్కి మధ్యలో ఏమంటే ఆర్బీ ఉంది ఎడిషన్ ప్లస్ ఆర్సి, వాటి మల్టిప్లికేషన్ ఆర్బీ ఇంటూ ఆర్సి. సో ఈ రెండిట్లో లేనిది ఏంటిది ఆర్ఏ అంటే బై ఆర్ఏ. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆర్బీసీ. అంటే ఆర్బీసీ వాల్యూ ఏం రాయొచ్చు ఇక్కడ మనకి ఆర్బీ ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్బీ ఇంటూ ఆర్సి బై ఆర్ఏ. ఇది మనకి ఆర్బీసీ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్సీఏ వాల్యూ. ఇప్పుడు సి టెర్మినల్కి ఏ టెర్మినల్కి మధ్యలో ఉన్న రెసిస్టర్స్ ఏమున్నాయి, ఆర్సీ ఉంటుంది ఆర్ఏ ఉంటుంది. ఎట్లా రాసుకున్నా ఒకటే ఆర్సీ ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్సీ ఇంటూ ఆర్ఏ బై అపోజిట్ టెర్మినల్. ఈ రెండు లేనిది ఏంది బిఏ, సిఏలో అంటే బీనే కాబట్టి ఆర్బీ అవుతుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది ఆర్సీ. ఇట్లా మనకి సో ఈ యొక్క స్టార్ నుంచి డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు స్టార్లో ఉన్న రెసిస్టర్స్కు సమానమైన నిరోధాల విలువ ఎంత అంటే ఆర్ఏబి, ఆర్బీసీ, ఆర్సీఏ అవుతుంది. ఇదే ట్రాన్స్ఫర్మేషన్ 1 2 3లలో ఇస్తే ఎట్లా రాయాలి, 1 2 3లలో కూడా ఇస్తారు. ఏ బదులు ఏమిస్తాడు 1 ఇస్తాడు, బి బదులు ఏమిస్తాడు 2 ఇస్తాడు, సో సి బదులు ఏమిస్తాడు 3 ఇస్తాడు. అప్పుడు కూడా ఎలా రాయవచ్చు చూద్దాం. సేమ్ అదే ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎలా రాస్తానో చూడండి. రైట్, స్టార్ కన్వెన్షన్ ఇలా స్టార్ ఉంటుంది, ఇలా ఉంటే దీన్ని మనం స్టార్ అంటాం. ఇప్పుడు ఏమంటే స్టార్లో ఇది ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, థర్డ్ టెర్మినల్. ఎందుకంటే ప్రీవియస్ బిట్లు ఎక్కువ శాతం 1 2 3లోనే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇలా ఈ మోడల్ ఇస్తారు కాబట్టి ఇది కూడా మనకు కొంచెం ఐడియా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వీ కన్వర్ట్ ద డెల్టా. ఇలా ఉంటే మనం డెల్టా కన్వర్షన్ అంటాం. ఇలా మనకు డెల్టాలోకి వచ్చేస్తుంది, ఇలా డెల్టా. ఇప్పుడు ఇది టెర్మినల్ 1 అనుకో, ఇది టెర్మినల్ 2 అనుకో, ఇది టెర్మినల్ 3 అవుతుంది, టెర్మినల్ 3. ఇప్పుడు సేమ్ ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది, ఇది R1, ఇదేమవుతుంది R2, ఇదేమవుతుంది R3. మరి RAB అనుకున్నాం కదా, అంటే ఫస్ట్ టెర్మినల్ సెకండ్ టెర్మినల్ కాబట్టి ఇది R12 అవుతుంది. సో RBC అన్నాం అంటే R23 అవుతుంది. CA అన్నాం అంటే R31 అవుతుంది. వాట్ అబౌట్ R12 వాల్యూ? మరి R12 వాల్యూ అంటే ఏం రాస్తారు, R12 ఇజ్ ఈక్వల్ R1 ప్లస్ అంటే R12 అంటే ఫస్ట్ టెర్మినల్కి సెకండ్ టెర్మినల్కి మధ్యలో ఉన్నవి ఏమున్నాయి, R1 ఉంది R2 ఉంది, R1 ప్లస్ R2 వాటి యొక్క లబ్ధం అంటే R1 ఇంటూ R2. ఈ రెండిట్లలో లేనిది అంటే ఆపోజిటే, సో R3. ఇది R12 వాల్యూ. నెక్స్ట్ R23 వాల్యూ కావాలి. R23 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R3 ప్లస్ R2 ఇంటూ R3 బై రెండిట్లలో లేనిది 2 ఉంది 3 ఉంది అంటే 1 లేదు కాబట్టి R1. నెక్స్ట్ అంటే సెకండ్ టెర్మినల్కి థర్డ్ టెర్మినల్కి మధ్యలో ఉన్నవి R2 ఉంది R3 ఉంది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ టెర్మినల్కి ఫస్ట్ టెర్మినల్కి అంటే R31 అంటే R3 ప్లస్ R1 ప్లస్ R3 ఇంటూ R1 బై రెండిట్లో లేనిది ఏమవుతుంది R2 అవుతుంది. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇలా మనం ఈ వాల్యూస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 2 3లు ఇచ్చినా ABCలు ఇచ్చినా ఒకటే, అయితే కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. స్టార్లో నుంచి డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు వాల్యూస్ అంటే డెల్టాలో ఉన్న రెసిస్టెన్స్ యొక్క వాల్యూస్ ఎట్లా మారుతాయి అంటే RAB ఈజ్ ఈక్వల్ RA ప్లస్ RB ప్లస్ RA ఇంటూ RB బై RC అగైనెస్ట్ 1. RBC ఈజ్ ఈక్వల్ RB ప్లస్ RC ప్లస్ RB ఇంటూ ఈ రెండింటిని మనం ఇందులోనే ఆన్సర్ ఉంది. బీని సిని కూడినాం, బీని సిని మల్టిప్లై చేసి ఆ రెండిట్లలో లేని దాంతో డివైడ్ చేసినాం, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా మనకి ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. కానీ సో ఒకసారి ఎలా ఉంటుందంటే ఇఫ్ ఇన్ స్టార్ టు డెల్టా కన్వర్షన్ ఆల్ ద రెసిస్టర్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ స్టార్లు డెల్టాలోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఈ స్టార్లో ఉన్న రెసిస్టెన్స్ అంతా కూడా ఈక్వల్గా ఉంది. మరి అప్పుడు డెల్టాలో వాల్యూస్ ఎట్లా ఉంటాయి? ఇది మనకు గతంలో అడిగిన మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అడుగుతారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది.
నిరోధాలు సమానమైతే. ఇది కూడా స్టార్ టు డెల్టా కన్వర్షనే, కాకపోతే నిరోధాలు సమానమైతే. నిరోధాలు సమానం అయ్యే కండిషన్, రెసిస్టెన్స్ అన్నీ కూడా సమానమైన కండిషన్. ఈ కండిషన్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ సమానమైనప్పుడు స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇంకా నేను తీసుకుంటున్నాను, ఇది స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుందాం. ఇదా స్టార్ కనెక్షన్ ఉంది. సింపుల్గా ఇది ఏ, ఇది బి, ఇది సి టెర్మినల్స్. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్. ఆర్ మీన్స్ ఇక్కడ సేమ్ రెసిస్టెన్స్ తీసుకుందాం. ఇది ఆర్, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. అంటే దీని అర్థం ఏంటంటే స్టార్ కనెక్షన్లో ఉన్న అన్ని నిరోధాలు సమానం, 3 రెసిస్టెన్సెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇది డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఎలా మారుతుంది అనేదానికి మనం చేయాల్సి ఉంటుంది. ఇట్లా చూడండి, ఇది ఏ టెర్మినల్ అనుకుందాం, ఇది బి టెర్మినల్ అనుకుందాం, ఇది సి టెర్మినల్ అనుకుందాం. ఇలా మారింది. ఇప్పుడు వాట్ అబౌట్ దిస్ వాల్యూ అంటే ఆర్ఏబి వాల్యూ ఏమవుతుంది, ఆర్బిసి వాల్యూ ఏమవుతుంది, ఆర్సిఏ వాల్యూ ఏమవుతుంది అనేది మనం కనుక్కోవాలి. సింపుల్, ఇది సింపుల్ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. కాకపోతే ఆ ఫార్ములా ఎట్లా వచ్చిందో ఫస్ట్ మనం డిరైవ్ చేద్దాం. వాట్ అబౌట్ ఆర్ఏబి? అసలు ఆర్ఏబి అంటే ఏంది ఫార్ములా మనకు తెలుసు. ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి బై అగైనెస్ట్ రెసిస్టెన్స్ అంటే ఆర్సి. ఇక్కడ చూడండి, ఆర్ఏ వాల్యూ ఎంత ఆర్, ఆర్బి వాల్యూ ఎంత ఆర్, ఆర్సి వాల్యూ ఎంత ఆర్. ఆర్ ఇస్ ఈక్వల్ కదా, ఆర్ఏ అయినా ఆర్ఏ, ఆర్బి అయినా ఆర్ఏ, ఆర్సి. ఐ విల్ సబ్స్టిట్యూట్ హియర్. అంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్, ఎందుకంటే ఏబి రెండు సేమ్ కదా, ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ బై మళ్ళీ ఆర్ఏ. కాబట్టి ఈ ఆర్కి ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని ఆర్లు ఉంటాయి ఇక మిలిగేది? ఆర్ ప్లస్ 2r ప్లస్ ఆర్ అంటే 3r ఉంటుంది. అంటే ఆర్ఏబి వాల్యూ ఎంత వచ్చిందంటే 3r వచ్చింది. ఆర్ఏబి వాల్యూ ఎంత అంటే 3r. అంటే వి గెట్ హియర్ 3r. ఆర్బీసీ కూడా కనుక్కో ఎంత వస్తుందో. ఒకవేళ ఆర్బీసీ కనుక్కోవాలనుకుంటున్నావు అప్పుడు ఏం రాస్తావు? ఆర్బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్సి బై లేనిది ఏమవుతుంది ఆర్ఏ. దీని నుంచి ఏం రాసుకోవచ్చు? ఆర్బి వాల్యూ ఎంత? ఆర్బి అంటే ఏ కదా, ఇది నథింగ్ బట్ ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. అంటే ఆర్ ప్లస్ ఆర్సి వాల్యూ ఎంత? ఇది కూడా ఆర్ఏ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్బి ఇంటూ ఆర్సి అంటే ఆర్ ఇంటూ ఆర్ అవుతుంది. మళ్ళీ బై ఆర్ఏ అవుతుంది. కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎంత అవుతుంది? మళ్ళీ ఇది 3r అవుతుంది. సేమ్ అంటే ఇక్కడ వాల్యూ కూడా 3ra. మరి ఆర్సిఏ వాల్యూ ఏమవుతుంది? ఆర్సిఏ వాల్యూ అంటే ఆర్సి ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్సి ఇంటూ ఆర్ఏ బై ఆర్బి. తెలియని రెసిస్టెన్స్ అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా సేమ్ ఇక ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్. ఆర్ఆర్ క్యాన్సిల్, మళ్ళీ ఏమవుతుంది? ఇది కూడా 3r అవుతుంది. అంటే ఆర్సిఏ వాల్యూ కూడా 3r అవుతుంది. మరి ఏంటి దీని అర్థం, దీని మీనింగ్ ఏంటి అని అంటే సింపుల్ డెఫినేషన్. స్టార్ కనెక్షన్లో ఉన్న రెసిస్టెన్స్ ఆ టెర్మినల్స్ మధ్య ఉన్న నిరోధం సమానమైతే, అంటే స్టార్ కనెక్షన్లో మొత్తం నిరోధాలు సమానమైతే, దానికి సమానమైన డెల్టా కనెక్షన్లో ప్రతి టెర్మినల్, ఏ రెండు టెర్మినల్ మధ్య అయినా, 2 టెర్మినల్స్ తీసుకుని సరిపోతుంది, 2 టెర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ అనేది స్టార్ కనెక్షన్లో ఉన్న రెసిస్టెన్స్ కంటే 3 రెట్లు ఎక్కువ. 3 ఇంటూ ఆర్, 3 టైమ్స్ అంటే అది 3 రెట్లు ఉంటుంది. ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ ఎంత అయింది? 3r ఉంది. ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకో ఏమవుతుంది? 6 అవుతుంది. 3 ఇంటూ 2 అంటే 3 టైమ్స్ అవుతుంది అన్నట్టు.
ఒకవేళ ఇక్కడ 1 ఓం ఉందనుకోండి, ఏమవుతుంది 3 × 1 అంటే 3 ఓమ్స్ అవుతుంది. గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని డెఫినేషన్ ఏం చెప్తున్నామంటే, స్టార్ కనెక్షన్లో నిరోధాలు సమానమైతే దానికి సమానమైనటువంటి డెల్టా కనెక్షన్లో ఏవైనా 2 టెర్మినల్స్ మధ్య నిరోధం ఎలా ఉంటుందంటే స్టార్ కనెక్షన్లో ఉన్న నిరోధం కంటే 3 రెట్లు ఎక్కువ, దర్ ఆర్ 3 times గ్రేటర్గా ఉంటుంది. దీన్ని ఏమని రాయొచ్చు సింపుల్గా అంటే ఆర్ డెల్టా ఈజ్ ఈక్వల్ 3 × ఆర్ స్టార్ కనెక్షన్ అని రాయొచ్చు. ఇదే కదా ఇప్పుడు చెప్పేది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 రెసిస్టర్స్ ఉందనుకోండి, 3 ఓమ్స్ ఉందనుకో, అప్పుడు ఇక్కడ ఆర్ఏబి విలువ ఎంత అవుతుంది, ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 × ఆర్ వాల్యూ ఎంత అక్కడ 3 అంటే 9 ఓమ్స్ అవుతుంది. ఇక్కడ 9 అయిందంటే మిగిలినవి కూడా 9 ఓమ్స్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో లేదు ఇక్కడ ఆర్ వాల్యూ 2 ఓమ్స్ ఉందనుకుందాం, ఆర్ వాల్యూ 2 ఓమ్స్. సేమ్ ఇక్కడ ఫార్ములా 3 × 2 ఏమవుతుంది 6 ఓమ్స్ అవుతుంది. 3 × 6 ఓమ్స్ అంటే ఇట్లా మనం నాట్ ఓన్లీ 2 టైమ్ ఏబీ మాత్రమే కాదు, బీసీ మధ్య కూడా అంతే ఉంటుంది, సిఏ మధ్య కూడా అంతే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3 × ఆర్ స్టార్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమానమైన రెసిస్టెన్స్ కలిగి ఉన్నటువంటి స్టార్ కనెక్షన్లు డెల్టా కనెక్షన్లోకి మార్పు చేస్తున్నప్పుడు దానికి సమానమైన రెసిస్టెన్స్ విలువలు అనేవి 3 రెట్లుగా ఉంటాయి. ప్రతి 2 టెర్మినల్స్ మధ్య ఉండే రెసిస్టెన్స్ విలువ 3 times ఉంటుంది. అంటే 3 చే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న విలువను ఏం చేయాలి 3 చే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 ఉంటే 1 × 3 అవుతుంది, ఇక్కడ 2 ఉంటే 2 × 3 అవుతుంది. ఇట్లా మనకి మల్టిప్లై చేయాలి. ఇట్లా మనకి నిరోధాలు స్టార్లో నుంచి డెల్టాలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎట్లా మనం మార్పు చెందుతాము అనేటువంటి అంశాన్ని మనం చూడడం జరిగింది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్గా దీన్ని మనం చెప్పొచ్చు.